స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతింపగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములన్ ప్రతి స్థలమునందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశులంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమందు ప్రకటించగా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే మార్గం, నీవే సత్యం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నావు. స్తోత్రం స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో కుళ్ళు కపటం అహంకారం లేదు. కానీ మనుషుల్లో అలా కాదు. ఇది పబ్లిక్లో చెప్పుకోవడంలో నేను బాధపడ్డాను. ఎందుకంటే యేసన్న గారు నాకు గురి, యేసన్న గారు నాకు మాదిరి. అలాగా మొత్తం 17 మందిలో 8 మంది, 4 పెద్దలు పిల్లలు, ఒక 4, ఇంకొక పెద్దలు పిల్లలు ఒక 4, 8 మంది నాకు దూరంగా ఉన్నారు. సంబంధ బాంధవ్యాలు, ఫోన్లు ఏమీ లేవు, పలకరింపులు లేవు. నన్ను పోషించాల్సి వస్తుందనో ఏమో తెలియదు. అయితే 9 మంది నా కుటుంబంలో పెద్దలు పిల్లలు 9 మంది మాత్రం నాకు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తింటాను తాగుతాను అని కాదు. ఈ 8 మంది ఏంటో కానీ అటు 4 పెద్దలు పిల్లలు, ఇటు 4 పెద్దలు పిల్లలు నాకు పూర్తిగా యాంటీగా ఉన్నారు. మాట మంచి లేదు. అయితే నా దేవుడు నాకు దగ్గరలో ఉన్నాడు. నేను బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మొదటి జాము 3ంటికి అలారం మోగ్గాని నేను 3ంటికి లేచి ప్రార్థన చేస్తున్నా. అంతకన్నా ఏంటంటే అదృష్టం. దేవుడు లేని మనిషే కాడు. నాకు దేవుడు ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనే నా బలము, నా ఆయుష్, నా ఆస్తి. కాబట్టి యేసు లేని జీవితం నాకు వద్దు. యేసు ఉన్న జీవితం నా అదృష్టం, నా ఆశీర్వాదం. ఈరోజు అనగా జూలై 9వ తారీఖు, జూలై 9 గురువారం 2026 2020 ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీ 6వ అధ్యాయం 14వ వచనం. నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించెదను, నేను నిన్ను నిశ్చయముగా విస్తరింపజేతును. విస్తరింపజేయడం అంటే ఏంటంటే డెవలప్ చేయడం. ఇంత వయసు వచ్చిన యేసు మీద నమ్మకం, యేసు మీద భక్తితో జీవిస్తున్నాను. కాబట్టి యెహోవా ఈరే, నా గురించి ఆయనే చూసుకుంటాడు. చావు అనేది ఎప్పుడో వస్తుంటుంది. అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను రోజు డేట్ చెప్తుంటా. ఇవాళ తారీఖు ఇది, ఇవాళ తారీఖు ఇది అని. అదేవిధంగా ఈరోజు జూలై 9వ తారీఖు 2022వ సంవత్సరం గురువారం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్, మీకు నేను సినిమాల కబుర్లు రాజకీయాలు చెప్పలేదు కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా.